ఈ రోజుల్లో మీరు ఎలా లేకపోయారంటే మిమ్మల్ని పూర్తిగా వాడేసుకొని ఆడుకుంటారండి. అవేంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, ఎవరైనా మిమ్మల్ని ప్రేమించట్లేదు, మీరంటే ఇష్టం లేదు, నువ్వంటే నాకు అసలు నచ్చదు అని అన్నారనుకోండి, లేదు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, నువ్వే నా ప్రాణం, నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతా అనే సినిమా డైలాగులు, సుధీర్ డైలాగులు ఆపేసి అవతల వాళ్ళు ఇగ్నోర్ చేయగానే నువ్వు కూడా నాకు నీతో అవసరం లేదు, నీ ప్రేమను నేను అడుక్కోవాల్సిన అవసరం లేదని చెప్పి చక్కగా సైలెంట్ గా పక్కకు వెళ్ళిపోండి. మీరు ఎంతైతే బ్రతిమలాడతారో వాళ్ళు అంత ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. కాబట్టి బ్రతిమలాడటాన్ని ఆపేసి సైలెంట్ గా మీ పని మీరు చూసుకోండి. నెంబర్ 2, మిమ్మల్ని ఎవరైనా ఎగతాళి చేశారనుకోండి, వెంటనే రియాక్ట్ అయిపోకండి. అవతల వాళ్ళు ఎన్ని మాట్లాడినా కానీ మీరేం చేయాలో తెలుసా? నీ మాటలు నాకు అస్సలు తాకటం లేదు అనే కాన్ఫిడెంట్ ఉన్న నీ కళ్ళని ఆ కళ్ళల్లోకి చూడు. మీరు చాలా ప్రశాంతంగా ఉండి ఒక చిన్న స్మైల్ ఇవ్వండి. అప్పుడు అవతల వాళ్లే పిచ్చోళ్ళు అవుతారు. అలా కాకుండా మీరు ఎప్పుడైతే వాళ్ళ మాటలకు రియాక్ట్ అవుతారో వాళ్ళ మాటలను మీరు స్వీకరించినట్టే లెక్క. ఇప్పుడు వాళ్ళ మాటలకే వాల్యూ పెరుగుతుంది, నీకు వాల్యూ తగ్గిపోతుంది, నువ్వు అనవసరంగా అవమానపడాల్సి వస్తుంది. నెంబర్ 3, మీకేదైనా మీరు అనుకున్నది దక్కలేదండి. అది ప్రేమో, డబ్బో, జాబో, మనీయో ఏదైనా సరే మీరు అనుకున్నది మీకు దక్కలేదు. నేను అది పోగొట్టుకున్నా, ఇది పోగొట్టుకున్నా అని చెప్పి ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూ ఉండకండి. ఇలా చేయటం వల్ల మీ బాధ తీరదు, అలా అని వాళ్ళు వచ్చి మీ బాధను తీర్చరు కదా. కాబట్టి మీ బాధ ఏంటో మీరు పడుకుంటూ అవతల వాళ్ళకి చెప్పడం ఆపేయండి. అవతల వాళ్ళు మీరు చెప్పిన దాని మీద ఎగతాళి చేయటం తప్పితే వాడికి అలానే అవ్వాలి, వాడికి అంతే అవ్వాలి, ఇలాంటి మాటలు తప్పితే మీకు ఉపయోగం ఏమీ ఉండదండి. నెంబర్ 4 అండి, మీరు తెలియక ఏదో తప్పు చేశారండి. ఏదో తెలియక పొరపాటు తప్పో చేశారు. కానీ దానికోసం పశ్చాత్తాపడుతూ అందరికీ అర్థమయ్యేలా నేను ఈ తప్పు చేశా, నేను ఈ తప్పు చేశా అని చెప్పి డల్ అయిపోయి అసలు అన్ని పోగొట్టుకున్నట్టు అయిపోయి అసలు సగం జీవితం అయిపోయింది అన్నట్టుగా ఫీల్ అయిపోయి మీరు అందరికీ ఇలా ప్రదర్శన ఇచ్చారనుకోండి, అవతల వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? మీరు చేసింది ఘోరంతైనా కొండంతగా చూపిస్తారు. నిజంగానే అది పెద్ద తప్పేమో, అందుకే ఇలా ఉన్నారేమో అని చెప్పి వాళ్ళు రకరకాలుగా అల్లేసుకుంటూ ఉంటారు. ఇలా కాకుండా ఎప్పుడైతే మీరు చేసిన పొరపాటును కానీ తప్పును కానీ మీరెప్పుడైతే మర్చిపోతారో చుట్టూ ఉన్న జనం తొందరగా మర్చిపోతారు. మీరే మీ తప్పును మీ మొహంలో ప్రదర్శిస్తూ పోతే వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. ఇంత దాన్ని అంత చేస్తూ ఉంటారు. నెంబర్ 5 అండి, ఎప్పుడు చూసినా కూడా వేరే వాళ్ళతో పోల్చుకుని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటూ మాట్లాడటం. ఇదైతే అస్సలు ఉండకూడదు. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి గొప్పలు వాళ్ళవి. అంతేకాని వేరే వాళ్ళతో పోల్చుకొని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని మీలో ఉన్న టాలెంట్ ని కూడా అనగదొక్కేలా మాత్రం అస్సలు చేసుకోకండి. ఈ 5 విషయాల్లో మీరు ఇలానే ఉండాలి. లేకపోతే ఈ రోజుల్లో మనల్ని అస్సలు బ్రతకనివ్వరండి. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియచేయండి.